హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వేనీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీ ఇంట్లో ఓన్లీ టమాటాలే ఉన్నాయండి? అయితే నో ప్రాబ్లం. మనం ఈరోజు ఆ టమాటాస్తో ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీ ఒకటి చేసుకొని తిందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక 3 టమాటోస్ తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కొన్ని పల్లీలు వేసుకొని అవి కొద్దిగా వేగాక కొంచెం శనగపప్పు వేసుకొని వేయించుకుందాం. అవి వేగాక ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. కొంచెం అవి వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుందాం. అవి కొద్దిగా వేగాక కరివేపాకు వేసుకుందాం. తర్వాత కొంచెం దంచిన వెల్లుల్లి వేసుకొని వేయించుకుందాం. అది కొంచెం వేగాక కొంచెం పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని వేయించుకొని తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని దీంట్లో వేసి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 స్పూను కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. బాగా కలిపాక ఒక 1 మినిట్ మూత పెట్టి సిమ్లో ఉడకనిద్దామండి. తర్వాత చూసినట్లయితే ఇలా అవుతుందండి. 1 మినిట్ తర్వాత 1/2 స్పూను సాల్ట్ వేసుకోండి అండ్ 1/2 స్పూను గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయండి. బాగా కలిపిన తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మనకి టమాటో రైస్ అనేది రెడీ అయినట్టే అండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి మనకి టేస్ట్గా అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి వేసుకుంటే. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోండి అండ్ ఒక హాఫ్ లెమన్ స్లైస్ తీసుకొని లెమన్ని పిండేసేయండి. ఇలా బాగా కలపండి. సో మన యమ్మీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ టమాటో రైస్ రెడీ అయినట్టే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.